కనకరం లేదు కొడక కాలెత్తి కలుతున్నావు చెయ్యెత్తి కొడుతున్నావు రామా పరశురామా కాశలను ఊటిండు రామ పరశురామ పుట్టిల్లు అంటారమ్మా తైదమ్మలు అయినా తల్లిగారు కూడా అంటారమ్మా మట్టే బాబురకేరు వెళ్ళిపోయి కైలాసంలో దాచుకుంది ఎల్లమ్మ ఇప్పుడు శ్రీమూర్తులు పెండగాదులు పెట్టుకొని బతుకమ్మ ఆటలాడుతున్నారట అదే నారదుడు లోపల పంపించినప్పుడు రాముడు చూసిన తల్లి పోయి మట్టేరు బాబురంలో దాచుకుంది నోట్ల మాట నోటుండగా బంగారు పొంగులు విడిచినప్పుడు ఎల్లమ్మ కొప్పులో కూర్చున్నది ఎల్లమ్మ ఎంటకలు పట్టుకొని గరగర గరగర గుంటుకొస్తున్నాడా పరశురామ నా చెయ్యి ఉండరాదన్నప్పుడు రాముడు చెయ్యి నరుక్కున్నాడట పాలు వెళ్తానేమో పాలు పొలమ్మ రక్తం వెళ్తే రక్త పొలం ఐసమ్మ దివనార్తి పెట్టిండు వచ్చింది నలుగురు కొడుకులకు ఎల్లమ్మ పరమాన్నం ఉండి 3 పారు పంతులు ఆర్తిచ్చి బార్తిచ్చి ఎవరి మధ్య ఎగిరేసింది అయ్యో ఓ పంతులారా గోవు పాలమంతా జాగ దొరకడాక నా కొడుకు కష్టానికి దొరకపోవద్దు రామయ్య రామయ్య అన్న తప్పుడు వదురంట మీ డాడీ పెట్టాడు
పారి పలుకుల జాడలు పోయినప్పుడు ఎల్లమ్మ ఒకవేళ అందరం పెట్టి చూస్తే జోగురాలే సమొస్తున్నదట అమ్మవారి ఎల్లమ్మ తండ్రి పిల్లల మీద వయ్యా రాంగ పిల్లలు తీసుకురాలేను పోవాంగ పిల్లలను తీసుకుపోలేను షాపు దుకాణం పోయి వస్తా అమ్మ రేణుకా ఎల్లమ్మ రామయ్యనేమో పాలబంతుల జాడగంట గోలిచ్చివమ్మ తండ్రి లేని పిల్లలు చేసినవు తల్లి లేని పిల్లలు చేస్తావా అమ్మ తండ్రి లేని పిల్లలు దయ్యాల పాలంటారే నాయమ్మ ఎంతకైనా కానీ అంటారమ్మా ఆడవిల్లలు లేని సాగు సావద్దు లోకంలా ఆడవిల్లతో తీగ వాడుతుంది ఆడవిల్లతో పందిరెక్కుతుంది అమ్మ నాయనకి ఏమన్నా అయిందంటే ఆడవిల్ల ఏడుస్తుంది లోకం అంత ఏడుస్తుందట ఎల్లమ్మ ఎడమ కంటి కాటిక పెట్టింది కుడి కంటి సుమ పెట్టింది అష్టముడు లోకాలు చూసి రామ పరశురామ ఏడిల్ల ఎల్లి రైతున్న కొడక పదరిల్ల పల్లి రైతున్న రామ ఎక్కడ పోయి నేను దాచుకోవాలి రామ పరశురామ అమ్మవారు రేణుక ఎల్లమ్మ పిల్లలని దగ్గరికి తీసుకుంటేనక